హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ టు క్లాస్ 11. క్లాస్ 11లో ఈరోజు ఇంతకుముందు మనం నేర్చుకున్న ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక డిజైన్ని ఫామ్ చేయబోతున్నాం. నేను ఒక డిజైన్ వేసుకుని దాని లోపల ఫీలింగ్స్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక పెద్ద ఫ్లవర్ వేసుకుని మనం ఫీలింగ్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు పెద్ద పెద్దగానే మనం షేప్స్ వేసుకోవాలి. ఫ్లవర్కి నేను మ్యాంగో పెటల్ ఒకటి అటాచ్ చేశాను, దానికి ఇంకొక మ్యాంగో. ఇవి గ్యాప్ ఫిల్లర్స్ అన్నమాట. నేను ఇంతకుముందు నేర్పించాను కదండి, అదే. ఇలా పెద్ద పెద్ద షేప్స్ వేసుకున్న తర్వాత దాని లోపల ఫిల్లింగ్స్. ఇలా అవుట్లైన్ పర్ఫెక్ట్గా వేసుకుని మనం ఫిల్లింగ్స్ అన్ని ఒక డిజైన్లో ఫామ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి షేప్స్కి లోపల అవుట్లైన్ కానీ ఇన్లైన్ కానీ వేసుకోవాలి. అప్పుడు మనం వేసుకున్న షేప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇలాగా మనం ఒక ఫ్లవర్ వేసుకుంటే డబల్ ఫ్లవర్ లాగా, మ్యాంగో వేసుకుంటే డబల్ మ్యాంగో లాగా. ఇలా కనుక మీకు ఫ్రీ హ్యాండ్ కోన్తో రాకపోతే మీరు నార్మల్గా డాట్ డాట్ పెట్టుకుని దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. ముందు డాట్ డాట్తో ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత కంటిన్యూషన్ లైన్ గీయడానికి ప్రాక్టీస్ చేయండి. ఆ డాట్ డాట్తోనే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికీ డిజైన్ వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలి. అవుట్లైన్ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫ్లవర్స్కి చెక్స్ వేస్తున్నాను. మన ఫస్ట్ ఫీలింగ్స్ నేర్చుకునేప్పుడు ఈ చెక్స్ నేర్చుకున్నామండి, చిన్న చిన్న చెక్స్. మనకు కావాల్సితే సేమ్ చెక్స్ కంటిన్యూ చేయొచ్చు పెటల్స్కి, లేకపోతే డిఫరెంట్గా మనం రింగ్స్ కానీ యూస్ కానీ పెట్టుకోవచ్చు. అన్నీ సేమ్గా కావాలనుకుంటే సేమ్గా పెట్టుకోవచ్చు. ఓన్లీ రింగ్సే కావాలనుకుంటే కూడా ఓన్లీ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాంగో పెటల్ వేసుకున్నాం కాబట్టి దాని లోపల ఇన్సైడ్గా ఒక లైన్ గీసుకుని ఇప్పుడు రింగ్ వేసుకుని నేను 3 లైన్స్ తీసుకున్నాను. మనం 3 లైన్స్ వేసుకోవచ్చు, 4 లైన్స్ వేసుకోవచ్చు. మనకి ఎక్కువ లైన్స్ చేతి మీద అందంగా కనిపిస్తుంది. లైన్స్, చెక్స్, రింగ్స్ అన్నీ డిజైన్లో ప్రతి ఒక్కటి అందంగానే కనిపిస్తుంది చేతి మీద. అందమైన మగవాళ్ళని ఇంకా అందంగా చూపించేది గోరింటాకు. సో అందుకని మనం ఇన్ని డిజైన్స్ నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు నేర్చుకున్న ఫీలింగ్స్ అన్నీ నేను దీంట్లో వాడుతున్నాను. ఇలా వేసుకోవచ్చు. ఎక్కడైనా మీకు గ్యాప్ కనిపిస్తే అక్కడ నేను ఫిల్లర్స్ చూపించాను కదండి, అట్లా ఫిల్లింగ్స్ చేసుకోవాలి చిన్న చిన్న డిజైన్స్తో, చిన్న చిన్న ఫ్లవర్స్తో. ఇక్కడ ఇంకొక మ్యాంగో పెటల్ ఉంది, దీని లోపల కూడా ఇన్సైడ్ వేసుకుని ఇందాక నేను పెద్ద పెద్ద ఫ్లవర్స్ చూపించాను కదండి, అది. క్రాస్ లైన్స్ వేయడం వల్ల ఏంటంటే అది డైమండ్ షేప్లో కనిపించి డిజైన్ అందంగా కనిపిస్తుంది. ఒక ఫ్లవర్ ఎవ్రీ కార్నర్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఒక ఫ్లవర్ లాగా వేసుకోవాలి. డాట్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు పేపర్ మీద వేస్తూ చేతి మీద వేస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఈ విధంగా మనం పెద్ద పెద్ద ఫ్లవర్ పెటల్స్ లాగా వేసుకుని పెద్ద పెద్ద షేప్స్ వేసుకుని దాని లోపల ఇలాంటి ఫీలింగ్స్ వేస్తే చేతి మీద డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. క్లాస్ 11లో ఇలా ఫీలింగ్స్ నేర్చుకున్నాం కదండి. క్లాస్ 12లో ఇంకా కొన్ని డిజైన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, నమస్తే.